హలో హాయ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము డ్రీమ్ టెక్ డెస్టినీలో బడ్జెట్ అనాలిసిస్ 2024 గురించి అయితే తెలుసుకుందాము. ఈ బడ్జెట్‌లో జరిగిన మంచి విషయాలేంది, చెడు విషయాలేంది, వీటన్నిటిని గురించి కూడా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఆహ్, ఇక్కడ చూసినట్టయితే ఆహ్, ద న్యూ ట్యాక్స్ రేట్స్ అండి. 0-3 లక్షల వరకు సంపాదించే వారికి ఎటువంటి ట్యాక్స్ లేదు కొత్త బడ్జెట్ ప్రకారము. 3-6 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు 5% ఆదాయ పన్ను కట్టవలసి ఉంటుంది. 6-9 లక్షల వరకు ఆదాయం వార్షిక ఆదాయం కలిగిన వారు 10%. అదేవిధంగా 15 లక్షల కన్నా అంతకు మించి ఉన్నవారు 30% ఆదాయ పన్ను అయితే కట్టవలసి ఉంటుంది. దీని ద్వారా వచ్చిన ఉపయోగం ఏంది అని మనము గమనించినట్టయితే ట్యాక్స్ పేయర్స్ అనేవాళ్ళు 17,500 అంటే ఒక వార్షిక సంవత్సరానికి 17,500 రూపాయలు అయితే వాళ్ళు సేవ్ చేసుకుంటారు ఈ కొత్త చేంజెస్ని బట్టి. సాలరీడ్ ఎంప్లాయీస్కి ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. ఇంకోటి టాక్సేషన్ అవే చేంజెస్ కాకుండా మనకి ఇంకొన్ని చేంజెస్ కూడా జరగడం జరిగింది. అది వచ్చేసి అబాయిలిష్ ఏంజిల్ ట్యాక్స్ ఫర్ ఆల్ క్లాసెస్ ఆఫ్ ఇన్వెస్టర్స్. అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంజిల్ ట్యాక్స్ అని ఇంతకుముందు గవర్నమెంట్ కలెక్ట్ చేస్తూ ఉండేది. ఆ ఏంజిల్ ట్యాక్స్ కూడా రిమూవ్ చేశారు. ఇంకోటి డొమెస్టిక్ క్రూయిజ్ వాళ్ళకి కూడా ట్యాక్స్ రిజిమ్ని సింపులర్ చేసినారు. ఇంకోటి హార్బర్ రేట్స్ అంటే ఏంటంటే కస్టమ్ డ్యూటీ కానీ ఎక్స్పోర్ట్ డ్యూటీ కానీ తక్కువ చేయడం ద్వారా రా డైమండ్స్ కానీ జ్యువెలరీ కానీ వీటి యొక్క ధరలు తక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకోటండి కార్పొరేట్ ట్యాక్స్ ఫారెన్ కంపెనీస్ ఏవైతే వచ్చి ఇండియాలో ఉన్నాయో వాటికి కార్పొరేట్ ట్యాక్స్ కూడా 40% ఉండే ప్రీవియస్ ఇయర్లో. ఈ ఇయర్లో దాన్ని వాళ్ళు 35%కి రెడ్యూస్ చేశారు. దీనివల్ల వారి యొక్క ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ బడ్జెట్లో. ఇంకా బడ్జెట్ అలొకేషన్ మినిస్ట్రీ వైజ్గా అంటే శాఖల వారీగా మనము బడ్జెట్ని చూసుకున్నట్టయితే డిఫెన్స్ శాఖ, రక్షణ శాఖకు వచ్చి 6,20,000 కోట్ల రూపాయల 6,20,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా రోడ్డు మరియు హైవేల శాఖకు 2,78,000, రైల్వేకి 2,55,000 మరియు పౌర సరఫరాల శాఖకు 2,13,000, హోంశాఖకు 2,03,000 మరియు 1,77,000 మన గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసము మరియు 1,68,000 ఎరువులు మరియు కెమికల్స్ తయారీకి సంబంధించి. సమాచార సంబంధాల శాఖకు 1,37,000 మరియు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖకు అయితే 1,27,000. ఇంకా అనేక మినిస్ట్రీలు అయితే ఉన్నాయి. మనం ఇందులో కొన్ని మినిస్ట్రీలు చూసినాము. ఈ విధంగా బడ్జెట్ అలొకేషన్ అయితే చేయడం జరిగింది ఈసారి బడ్జెట్లో. ఈసారి బడ్జెట్లో కొన్ని మంచి విషయాలు ఏంటంటే కొన్ని వస్తువుల ధరలు అయితే తగ్గే అవకాశం ఉంది. కస్టమ్ డ్యూటీ పూర్తిగా ఎత్తేయడం ద్వారా 3 రకాల క్యాన్సర్ మెడిసిన్లకైతే ధరలు భారీ ఎత్తున తగ్గే అవకాశాలు ఉన్నాయి. మరియు ఇంతకుముందు 25% కస్టమ్ డ్యూటీ ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి 15% చేయడం ద్వారా మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అన్నీ కూడా రేట్లు తగ్గడం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇంకోటండి మెడికల్ డయాగ్నోసిస్ విభాగానికి వస్తే ఎక్స్రే మిషన్స్, స్కానింగ్ మిషన్లు కానీ టెస్ట్ చేసే మిషన్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా రేట్లు పెద్ద ఎత్తున తగ్గే అవకాశం ఉంది. ఇంకోటి మత్స్యకార బృందానికి ఒక మంచి ఆలోచన ఏంటంటే సీ ఫుడ్కి కూడా రేట్లు అయితే తగ్గుతాయి, ధర తగ్గే అవకాశం ఉంది. సీ ఫుడ్ అంటే రొయ్యలు, చేపలు, పీతలు, కజ్జికాయలు అంటే ఫిష్, ప్రాన్స్ అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే బంగారము, వెండి మరియు వజ్ర ఆభరణాల ధరలు కూడా తగ్గుతాయి. నిన్న బడ్జెట్ తర్వాతనే బంగారం ధర తులానికి 4,500 రూపాయలు అయితే తగ్గడం కూడా మనం చూసినాము. అలాగే కిలో వెండి ధర 3,500 కూడా తగ్గింది. బంగారం ధర తగ్గుతుందంటే సామాన్యులకు బంగారం అందుబాటులోకి రాబోతుంది. ఇంకా బంగారం ధర తగ్గే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. మనం ఇప్పటి వరకు ఏ వస్తువులు చీపర్ రేట్ అయితే బడ్జెట్ తర్వాత అని మనం అనుకున్నాం కదా. ఇప్పుడు ఏ వస్తువుల ధరలు పెరగచ్చు అని అనుకుంటే
నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అంటే యాడ్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏవైతే ఉంటాయో వీటి ధరలు అయితే భారీగా పెరగనున్నాయి. ఇంతకుముందు 10, 11, 15% ఉన్న నాన్ బయోడిగ్రేడబుల్ కస్టమ్ డ్యూటీ 25% నుంచి 30% చేస్తున్నారు. ఇంకోటి అమోనియం ఇంకా నైట్రేట్ ఫర్టిలైజర్ ధరలు కూడా పెరుగుతాయండి. మనం చూసినట్టయితే ఎన్పికే 28 సంచి రేటు కూడా పెరగడానికి ఛాన్సెస్ అయితే చాలా బాగా ఉన్నాయి. ఇంకొకటి వక్కలండి, వక్కల రేట్లు కూడా పెరుగుతాయి. ఇంకోటి నాన్ బయోడిగ్రేడబుల్ కింద వీధి వ్యాపారులు వాడే అంబ్రెల్లాలు కానీ అంటే ఇతరత్ర వ్యాపారం చేసే వాళ్ళు వాడే అంబ్రెల్లాల యొక్క ధరలు కూడా పెరుగుతాయని సూచించడం జరిగింది. మేజర్ స్కీమ్ అలొకేషన్ అంటాం అంటే పెద్ద పెద్ద స్కీమ్స్కి దేనికంటే ఎంతెంత బడ్జెట్ ఉంది అంటే రెండింతలు అంతకంటే ఎక్కువ బడ్జెట్ చేసిన వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే డిస్ప్లేలు తయారు చేసే కంపెనీకి అయితే మనకి 3,000 కోట్లు గత సంవత్సరం ఇస్తే ఈ సంవత్సరం 6,903 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. డిస్ప్లే సెమీ కండక్టర్ అంటే ఎలక్ట్రానిక్స్ విభాగంలో మంచి పురోగతి అయితే కనిపిస్తుంది. పిఎల్ఐ అండి, ప్రొడక్షన్ లింక్డ్ ఇంటర్ఫేస్ అంటాం దీన్ని. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ వాళ్ళు వాడతారు. ఇంతకుముందు గత ఏడాది 1,200 కోట్లుగా ఉన్న దీన్ని ఇప్పుడు 2,143 కోట్లుగా చేయడం జరిగింది. అయితే ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ మరియు ఫార్మసీ డిపార్ట్మెంట్ రెండింటికి కూడా అధిక మొత్తంలో లాభాలు అయితే చేకూరినాయి. న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ అంటే న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్కి 442 కోట్లు ఉంటే 2,228 కోట్లుగా చేసినారు. న్యూక్లియర్ పవర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ కింద మనకు బిహెచ్ఈఎల్ మరియు ఎన్టీపీసీని 800 మెగావాట్ల ఉత్పత్తిని సాధించడానికి కావాల్సిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్గా తయారు చేయడానికి అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితే ఈసారి శ్రీకారం చుట్టింది. ఒకటి సోలార్ పవర్ గ్రిడ్ గత ఏడాది 4,970 కోట్లుగా వాటి బడ్జెట్ ఉంటే ఈసారి 10,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు రెండింతలు ఎందుకు చేసినారంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వారు లోక్సభ ఎన్నికలలో వాళ్ళు చెప్పిన విధంగా ఏ విధంగా అయితే 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తాము అని చెప్పినారో బిజిలీ హమే 200 యూనిట్కి ఫ్రీ దేతే బోలేనా అది ఆ కరెంటు ఉత్పత్తి చేయడానికి వాళ్ళు సోలార్ ప్యానెల్స్ అమరుస్తాము అని చెప్పినారు. అంటే ఆల్రెడీ మనం తెలంగాణ ప్రభుత్వంలో శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి తెచ్చినారు. కాకపోతే నెక్స్ట్ టర్మ్ వచ్చే సీఎం అయితే దాన్ని కంటిన్యూ చేయవచ్చు, చేయకపోవచ్చు. కాకపోతే వీళ్ళు అమర్చే సోలార్ పవర్ గ్రిడ్ ప్యానెల్లు ఏ విధంగా ఉపయోగపడతాయంటే ఒక సోలార్ గ్రిడ్ పవర్ ప్యానెల్ ద్వారా ప్రతి నెల 200 యూనిట్ల వరకు కరెంటు ఉత్పత్తి అయితే జరుగుతుంది. దీని ద్వారా ఒక 25 ఏళ్ళ వరకు అయితే సోలార్ ప్యానెల్ అయితే ఖరాబ్ కాదు. కాబట్టి ఇది చాలా ఉపయోగపడే పథకం కింద భావించి సోలార్ పవర్ గ్రిడ్లు అంటే సోలార్ ప్యానెల్లు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, బీపీఎల్ కుటుంబాలకు అందజేసి వీళ్ళందరికీ కూడా ఉచిత కరెంటును ఆస్వాదించే విధంగా చేయడమే నరేంద్ర మోడీ లక్ష్యం. అతను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికే మనకు ఎలక్ట్రిసిటీ విభాగాలలో కానీ, ఫార్మసీ విభాగాలు కానీ, డిఫెన్స్ విభాగాలలో కానీ అధిక మొత్తంలో లాభసాటిగా చూపించడం జరిగింది. ఇంకోటి వస్తే మేజర్గా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాల్సిన థింగ్ అండి తెలుగు స్టేట్స్ బడ్జెట్ అంటే తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అయితే మనకి ఇండియాలో 2 ఉన్నాయి, మనందరికీ కూడా తెలిసిందే. ఒకటి తెలంగాణ, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్. తెలంగాణని ఇప్పుడు లీడ్ చేస్తున్నది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, మరియు ఆంధ్రప్రదేశ్ని లీడ్ చేస్తున్నది లోకల్ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సహకరించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వీరిద్దరికి చూసినట్టయితే తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్కి హైయెస్ట్ ప్రిఫరెన్స్ వచ్చిందండి ఈసారి బడ్జెట్లో. తెలంగాణ అనే పదమే లేదు బడ్జెట్లో, బికాజ్ వెరీ లీస్ట్ బడ్జెట్ అయితే రావడం జరిగింది. అంటే ఆవాస్ యోజన నిధులు కానీ, ఇతరత్ర నిధులు కానీ ఇందులో వాళ్ళు చెప్పడం జరిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిఫార్మేషన్ యాక్ట్లో తెలంగాణకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఆ విషయాల మీద దృష్టిని సారించకుండా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పైన దృష్టి సారించిన నిర్మలా సీతారామన్ గారు మనకి ఈసారి బడ్జెట్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే బాబు ఇంకా నితీష్ లేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడేది కాదు. అందుకని చెప్పి బాబుకి అధిక నిధులు ఇవ్వడానికి నరేంద్ర మోడీ ముందరికి వచ్చినారని ఈ బడ్జెట్లో వాళ్ళు ఇచ్చిన అలొకేషన్స్ని బట్టి మనకు తెలుస్తూ ఉన్నది. ఎన్నో రోజులుగా తెలంగాణ వాళ్ళు ఐఐఎం కోసం కొట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఈసారి కూడా నిరాశ కలిగింది. ఐఐఎం మాత్రం తెలంగాణకు అసలు ఇంకా దక్కలేదు.
మనకు తెలంగాణలో బీజేపీ, ఎన్‌డీఏ కూటమి ఎందుకు ఈ విధంగా భావిస్తుందో తెలియట్లేదు. కాకపోతే 35% ఓట్ బ్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణ స్టేట్ వాళ్ళు. మరియు 8 లోక్‌సభ సీట్లను కూడా అందించడం జరిగింది. మనకి ఇద్దరు మినిస్టర్స్ ఉన్నారండి కేంద్రంలో. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మరియు బండి సంజయ్ గారు. వీళ్ళిద్దరు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారా? లేకపోతే తెలంగాణ స్టేట్ గురించి మాట్లాడటం లేదా? అనేది కూడా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే నిధుల రాక చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అనేక మెట్రో విస్తరణ పనులు జరగాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చాలా తెలంగాణ స్టేట్ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. కాకపోతే నిధులు లేకపోవడం కారణంగా ఈసారైతే కొంత డెవలప్‌మెంట్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో బాబు గారు మనకి నరేంద్ర మోడీకి సహకరించడంతో ఇక్కడ బడ్జెట్ అయితే చాలా బాగా వచ్చింది. 2 తెలుగు స్టేట్స్ కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్‌కి హయ్యర్ ప్రాస్పెరిటీ ఉంది. ఇంకా బడ్జెట్‌లో ఇంకా జరిగిన మంచి విషయాల గురించి మనం ఆలోచిస్తే మహిళలు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి స్టాంప్ డ్యూటీ అయితే తగ్గించడం అయితే జరిగింది. మహిళా రిజిస్ట్రేషన్లకు స్టాంప్ డ్యూటీ తగ్గించినారు. దీని ద్వారా మహిళల పైన రిజిస్ట్రేషన్లు ఎక్కువగా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరియు బంగారము, వెండి ధరలు తగ్గించడానికి ఇంకా సామాన్యుడికి సహకరించేటట్టు బడ్జెట్‌ని రూపొందించడం అర్థమవుతుంది కానీ, తెలుగు స్పీకింగ్ స్టేట్స్‌కి ఒక ఐఏఎం గాని, ఎడ్యుకేషనల్‌కి లిస్ట్‌కి సంబంధించి గాని ఏమైనా ప్రొవైడ్ చేస్తే బాగుందని అనిపిస్తా ఉన్నది. ఇది ఓవరాల్ అనాలిసిస్ ఫ్రమ్ మై సెల్ఫ్ అండి. ఇక ఆహ్, ఇంకా ఎకనామిక్స్ ఏ విధంగా చెప్తారో మనకు తెలీదు. ఇంకా ఇట్లాంటి విషయాల కోసము మీరు ఎదురు చూస్తా ఉంటే మీరు డూ ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ డ్రీమ్ టెక్ డెస్టినీ అండి. మనకి యూట్యూబ్ హ్యాండిల్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది. మీరు ఛానల్‌ని చూస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా యూట్యూబ్ ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇంతటితో మన బడ్జెట్ అనాలిసిస్ 2K24ని ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.